హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఈరోజు వచ్చిన మెరుపు తుఫాను సూచన. సో అనగానే కాదు, మీరు హెడ్డింగ్లు అలాగే పెడతారని అంటారు, కానీ ఆ విషయం మీకు రేపు అర్థమవుతుంది. రైట్. సో స్టాక్ మార్కెట్లో మెరుపు తుఫాను సూచన కాదా, చార్ట్ ఏం చెప్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే IREDA ఇక్కడ నుంచి 60% ఫాలో అవుతుందా, సో లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. అరబిందో ఫార్మాకి సంబంధించిన బైబ్యాక్ థింగ్స్. సో ఆ అప్డేట్తో ఏంటంటే ఈరోజు ర్యాలీ అయింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే HCL టెక్నాలజీస్ రిజల్ట్స్ తర్వాత దాని యొక్క టార్గెట్ అప్డేట్ ఏంటి, సో డెల్టా కార్ప్కి సంబంధించి ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటి, సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా సింపుల్గా వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఫాల్ రాబోతుందా అంటే సో ఆ సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు చూస్తే కనుక డౌన్కి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు బ్యాంక్ నిఫ్టీలో. అలాగేనండి, కవర్ చేస్తా ఫ్రెష్గా సెల్ చేస్తున్నారు. అంటే సో డౌన్ అంటే ఏంటంటే వరుసగా చూడండి, సెల్ చేస్తున్నప్పుడు కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటా కొన్ని లాట్స్ రిలీజ్ చేస్తారు కదా. అంటే సపోజ్ ఒక 10,000 లాట్స్ సో సెల్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఒక 2,000 లాట్స్ కవర్ చేస్తారు. అంటే ఆ సెల్ చేసిన తాలూకా వాటిని బై చేసి కవర్ చేస్తారు. సో మనకి ఆ 2,000 లాట్స్ కవర్ చేయడం వల్ల ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఆ మనీని అలాగే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, సో ఏంటంటే మార్కెట్ని మళ్ళీ ఏంటంటే కిందకి మూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అందుకనే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా ఫుల్ క్యాండిల్ పడే ప్రయత్నం చేసింది, కానీ విఫలయత్నం. అలాగే ఈరోజు కూడా ఏంటంటే మంచి మూవ్ వస్తున్నట్లే అనిపించినా మీకు హైయర్ లెవెల్లో సెల్ ఆఫ్ అనేది క్లియర్గా కళ్ళకి కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. సో 1, 2, 3 సో రేపు మీకు అటో ఇటో అయిపోతుంది. సో హోప్ఫుల్లీ 90% ఏంటంటే డౌన్ సైడ్ ఛాన్సెసే హై అని చెప్తాను. వరస్ట్ కేస్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైనా జరిగి నా అంచనా తప్పి కానీ మార్కెట్లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వల్ల కానీ ఇతరతర వల్ల కానీ సో ఐ మే బీ రాంగ్ ఆల్సో. కానీ ఓవరాల్గా నాకున్న సెన్స్ ఏం చెప్తుంది అని అంటే సో డమెల్. సో మార్కెట్ ఈజ్ గోయింగ్ టు కరెక్ట్. అది రీట్రేస్మెంట్ కావచ్చు, అంటే రీజనబుల్ రీట్రేస్మెంట్ కావచ్చు, డీప్ కరెక్షన్ కావచ్చు, లేదా మోడరేట్ కరెక్షన్ కావచ్చు, అది ఇప్పుడు మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే సో దే ఆర్ రిలీజింగ్ సెల్ ఆర్డర్స్ హెవీలీ ఇనిషియేషనల్ ప్లేయర్స్. మీరు డేటా చూస్తే అర్థం కాదు. సో మీకు రేపు మార్కెట్ అనేది పిచ్చ క్లారిటీ ఇస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్టు. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక మనం సో హైయర్ లెవెల్లో ఇవాళ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ పడింది. సో గ్లోబల్ వ్యూస్ వల్ల పాజిటివ్గా ఓపెన్ అయినా చూడండి, క్యాండిల్ ఎలాంటి క్యాండిల్స్ అనేవి డేంజరస్, అంటే టర్నింగ్ని సూచిస్తాయి అన్నమాట. సో మార్కెట్ బోటమ్ అయ్యేటప్పుడు కూడా, అంటే ఒకవేళ బాగా ఫాల్ డౌన్స్ వచ్చి బోటమ్ అయ్యేటప్పుడు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ పడుతూ ఉంటాయి. అలాగేనంటే పైకి వెళ్ళి సో ఉన్న పళంగా వాళ్ళు రివర్స్ చేద్దాం అనుకుంటున్నప్పుడు కూడా ఏంటంటే సో సిమిలర్ కైండ్ ఆఫ్ పడతాయి. సో ఏం బ్యాడ్ న్యూస్ అప్డేట్ లేదు కాబట్టి మనకి సో రేపు మనం ఆ రన్నింగ్ మూమెంట్ చూసి మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. హోప్ఫుల్లీ ఏంటంటే సో మార్కెట్ అనేది కిందకే, ఎందుకంటే వాళ్ళు ఈరోజు క్యాండిల్తో ఏంటంటే టాప్ చేశారు, సో టర్న్ చేస్తున్నారనే విషయం నాకు అర్థమైంది. ఐ మైట్ బీ రాంగ్ అని చెప్తానమాట. కాబట్టి ఈ వీడియోలో చెప్పేది కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాను. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోండి. అలాగే రేపు రన్నింగ్ మూమెంట్లో ఏదైనా తేడా పడితే మీకు ఇంటిమేట్ చేస్తాను. సో ఈరోజు మీకు చెప్పాను కదా, అంబిగ్యూటీ ఉంది అని చెప్పి వదిలేమన్నాను. అలాగే క్లోజ్ రిలేటివ్స్ హాస్పిటల్లో ఉండడం వల్ల విజిట్కి వెళ్ళాను. సో రేపు మీకు ఇనీషియల్ అవర్స్లో అవైలబిలిటీ ఉంటాను. మీకు మార్కెట్ గురించి అప్డేట్ అనేది యాజ్ యూజువల్గా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో నేను తర్వాత అంటే 2-3 అవర్స్ తర్వాత అవైలబిలిటీ లేకపోయినా కూడా మీకు అప్డేట్ అనేది ఇచ్చే సో నేను వెళ్తానమాట. సో హోప్ఫుల్లీ ఏంటంటే రేపు మనకి మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది అనేది విషయం అందరికీ అర్థమవుతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, కొన్నిసార్లు మనం అనుకున్నవి రైట్ అవ్వకపోవచ్చు, అది కూడా కావచ్చు, కానీ నాకైతే కనుక అది టర్నింగ్ అని స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, IREDAకి సంబంధించి సో IREDA షేర్స్ అనేవి నియర్లీ 60% పడిపోవచ్చు అనేది చెప్తున్నారు. ఎవరు అని అంటే సో నేను కాదు, ఫిలిప్ క్యాపిటల్ అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ర్యాలీ ఆఫ్ ది స్టాక్ అనేది డ్రివెన్ బై ప్యాసివ్ ఫ్లోస్. సో మేజర్ ఫండమెంటల్ రీజన్ ఏం కాదు, ఆల్రెడీ వాల్యుయేషన్స్ అన్నీ కూడా ఏంటంటే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయని. సో మనకి IREDAకి సంబంధించి వాళ్ళు ఇస్తున్న వ్యూ, వాళ్ళు ఇవ్వటం వల్ల పడుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే వాల్యుయేషన్ అండర్లో ఉన్నంత మాత్రాన స్టాక్ ప్రైజ్లు పడిపోవాలని రూల్ ఏమి ఉండదు. కానీ మనం ఎప్పుడు కూడా బిజినెస్ ఏంటి, మనం ఎంత వ్యూతో
మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ వ్యూగా చూస్తున్నాము, అవి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సో వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ఏంటి అని అంటే, సో డౌన్ సైడ్ టార్గెట్ 130 ఇస్తున్నారనమాట. ఆ స్టాక్కి 130 అంటే ఇక్కడ నుంచి 58% డిప్ ఉండొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఎర్లియర్గా కూడా 110 టార్గెట్ ఇచ్చారు, ఇప్పుడు ఏంటంటే 130 టార్గెట్ అనేది ఇచ్చారు. ఫిలిప్ క్యాపిటల్ వాళ్ళ వ్యూ IRED మీదగా తీసుకోండి. వాళ్ళు చెప్పినంత మాత్రం ప్రైస్కి రావాలని లేదు. సో కాకపోతే వాళ్ళు క్లూ ఇస్తున్నారు, ఎందుకంటే అది ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది అనేది ఇస్తున్నారు. కాబట్టి ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఆలోచించుకుంటారనమాట, ఇప్పుడు కొనాలా వద్దనేది ఆలోచించుకుంటారు, రైట్? అదనమాట. చూడండి ఫ్రెండ్స్, కోటక్ మహీంద్రా వాళ్ళు HCL టెక్నాలజీస్ గురించి సో కోర్ రిపోర్టెడ్ వీక్ క్వార్టర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో అంటే వీళ్ళు క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. అలాగే రెవెన్యూ డిక్లైన్ అనేది 1.6% అనేది ఉంది. అలాగే సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము డీల్స్ విన్నింగ్. ఆ ఆర్డర్ బుక్లో ఏంటంటే మనకి TCS చూసినా HCL టెక్నాలజీ చూసినా కాస్త డిమాండ్ కన్సర్న్స్ ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇవన్నీ వాళ్ళు క్లబ్ చేసి ఓవరాల్గా ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి చాలా తక్కువ టార్గెట్గా 1650 ఇస్తున్నారనమాట HCL టెక్నాలజీస్కి వాళ్ళు ఇస్తున్న టార్గెట్ అనమాట. సో కాబట్టి సో ఒకసారి HCL టెక్నాలజీస్ యొక్క చార్ట్ టెక్నికల్గా ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, HCL టెక్నాలజీస్ యొక్క టార్గెట్ వాళ్ళు 1650 ఇచ్చారు. చూడండి ఈ రోజు యొక్క డే హై చూస్తే 1636 దాకా వెళ్ళింది. అంటే మేజర్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ హైయర్ లెవెల్లో షార్ట్స్ రిలీజ్ చేశారనే విషయం అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ అనే కాదు, మీరు క్యాండిల్ పడిన తీరు చూస్తే కనుక దీంట్లో కూడా ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ సెల్ ఆఫ్ రావచ్చు అనేది నా అంచనా. అర్థమవుతుందా? అదనమాట. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ మూవ్మెంట్లో ఏదైనా రన్నింగ్లో తేడా ఉంది, కిందకి వెళ్తుంది అని అంటే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ డౌన్ సైడ్ లెర్నింగ్ వ్యూని క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో రేపు ఎర్లీ మూమెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. నేను అప్డేట్ అవైలబిలిటీ ఉంటే మీరు నేర్చుకుంటాం పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో బైట్స్ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. డౌన్కి ఒకవేళ వెళ్తుంటే కనుక ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది కూడా నా అంచనా, నా వ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో HCLలో కూడా హైయర్ లెవెల్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయిందనే విషయం నాకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే అరబిందో ఫార్మాకి సంబంధించి సో వాళ్ళు ఏం చెప్పారంటే బోర్డు మీటింగ్ ఉంటుంది July 18th అని చెప్పారనమాట. బైబ్యాక్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. బైబ్యాక్ అంటే ఏంటి? బిగినర్స్ కోసం చెప్తున్నాను. బైబ్యాక్ అంటే ఏంటంటే వాళ్ళ కంపెనీ షేర్ని వాళ్ళే వెనక్కి తిరిగి కొనుక్కోవటం. అర్థమవుతుందా? దానికి 2 ways ఉన్నాయి. ఒకటి టెండర్, సో మనకి టెండర్ ఆఫర్ అంటారు ఆ రూట్ ద్వారా, లేకపోతే ఓపెన్ మార్కెట్ రూట్ ద్వారా. టెండర్ ఆఫర్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఏంటంటే పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మన షేర్లు కొన్ని అంటే మనకున్న హోల్డింగ్లో కొన్ని షేర్లని వాళ్ళు ఏంటంటే ఎక్కువ పెట్టుకుంటారు. సో మనకు బెనిఫిటే కదా. మార్కెట్లో సపోజ్ అది 1200 ఉందనుకోండి, 1400 ఏదో బైబ్యాక్ ప్రైస్ 1500 చెప్తారు, అది దాన్ని పెట్టుకుంటారు. మనం అప్లై చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న షేర్లు అన్నీ కొనరు, కానీ కొంత రేషియోలో ఏంటంటే కొంటారనమాట. సో అది టెండర్ ఆఫర్ రూట్లోకి వెళ్తే. లేదు ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే అది ఇన్వెస్టర్కి ఏం బెనిఫిట్ ఉండదు. అర్థమవుతుంది? ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళు కొనుక్కుంటారనమాట. కానీ ఈ బైబ్యాక్ అప్డేట్ వస్తున్నప్పుడు సో అంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఎక్కువ ఉంటే మార్కెట్లో వాళ్ళ వాల్యూ కన్నా కూడా, అంటే వాళ్ళ వాల్యూ కన్నా మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాల్యూ వాళ్ళు తక్కువ అని ఫీల్ అయినప్పుడు బైబ్యాక్ చేస్తూ ఉంటారన్నమాట కంపెనీలు. సో కాబట్టి సో బైబ్యాక్ అనేది పాజిటివ్ న్యూస్గా నడిచి సో ఆల్రెడీ ఏంటంటే ఇవాళ ర్యాలీ అయింది. కాబట్టి ఇది రేపు ఆ ర్యాలీ కంటిన్యూ అవుతుందని వెళ్ళొద్దు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే న్యూస్ అప్డేట్స్ వచ్చేటప్పటికి స్టాక్స్లో ఆల్రెడీ రియాక్షన్ మనం పాజిటివ్గానో నెగిటివ్గానో చూసుంటాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే డెల్టా కార్ప్ సంబంధించి CJ క్లారిఫై చేసింది అని చెప్తున్నారు. ఏంటంటే ఈ గేమింగ్ కంపెనీస్కి వాళ్ళు అప్పీల్ చేశారు కదా, సో అవి ఏంటంటే హీరింగ్ వస్తుంది నెక్స్ట్ వీక్ అనేది అప్డేట్ అనమాట. సో ఆ హీరింగ్కి వచ్చి డెల్టా కార్ప్కి పాజిటివ్గా కనుక వస్తే కనుక అది సో దెమ్మ తిరిగే లాగా అది ర్యాలీ అవ్వచ్చు అనేది అంచనా అనమాట. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే. చూడండి సార్, ఫైనల్గా నిఫ్టీ చార్టు సో క్యాండిల్ అయితే కనుక టర్నింగ్ని సూచిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందా అని అనిపిస్తుందా, లేదా కిందకి వెళ్తుందా అనిపిస్తుందా? ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ ట్రెండ్ యొక్క కంటిన్యూటీని కూడా సూచిస్తాయి. సో కాకపోతే ఏంటంటే ఆ క్యాండిల్ పడుతున్న విధానం సో ఏంటంటే అది కింద పడొచ్చేమో అనేది నా అంచనా. సేమ్ థింగ్ ఏంటంటే నేను కూడా అదే బయాస్లో ఉండటం వల్ల నాకు అలా అనిపిస్తుండొచ్చు. ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో. కానీ సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్తానమాట. కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్స్ వచ్చినా, ఫాల్స్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. బాగా రీట్రేస్మెంట్ వస్తే ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీస్, డిప్స్ వస్తుంటే ఎవరైనా ట్రేడర్స్ ఉంటే ట్రేడర్స్ కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతాయి అన్నమాట. ట్రేడింగ్ కింద వైపు వెళ్తున్నప్పుడు కూడా ఫాస్ట్ ఉంటుంది కదా. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఫాల్ స్టార్ట్ అవుతుందో ఆ ఇనీషియల్ డేస్ ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఫాల్స్. కాబట్టి అందుకని ఆ టర్నింగ్ కోసం చూడాలన్నమాట. ఆ
ఆ టర్నింగ్ మనం సరిగ్గా క్యాచ్ చేయగలిగి ఆ ఫాల్ స్టార్ట్ అయ్యే కొన్ని మినిట్ల ముందు మనం పట్టుకుంటే చాలు. అర్థమవుతుందా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో ఏదైనా స్పెషల్ న్యూస్ ఉంటే సో చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కలుద్దాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.